శ్రీ దుర్గాయ నమః. 12వ అధ్యాయము 5 నుంచి 13 అధ్యాయములు ఉత్తర చరిత్రము. అమ్మవారు సరస్వతి అమ్మవారు అంటే ఫలస్తుతి మనము ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుంటున్నాము. దుర్గా సప్తశతిలో ఫలస్తుతి మనకు ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. అమ్మవారి ఫలస్తుతి. అమ్మవారు సరస్వతి అమ్మవారు. తెల్లని పూలు ఆమెకు ప్రశస్తమైనవి. దేవి చరిత్ర పఠన మహత్యము. ఇందులో ఈ విధంగా ఉంది కథాంశము. శరీరాంగములు మెరుపు తీగవలే ప్రకాశించుచున్నది, సింహరాజముపై కూర్చుండియున్నది అయిన భయంకరమైనదియు ఖడ్గములు డాలు మున్నగు వానిచే ప్రకాశించుచున్న చేతులతో నొప్పుచున్న యువతలతో అంతటను సేవింపబడుచున్నదియు, తన చేతులయందు చక్రము గద ఖడ్గము డాలు బాణములు ధనస్సు పాశము తర్జనీ ముద్ర ధరించి ఉన్నదియు, అగ్నిమయమైనదియు చంద్రరేఖను శిరస్సును ధరించి ఉన్నదియు 3 కన్నులు కలదియును అయిన దుర్గామాతను సేవింతును. దేవతలారా, అమ్మవారు ఏ విధంగా చెప్తున్నారు? దేవతలారా, ఏకాగ్ర చిత్తుడై ఇట్టి స్తోత్రములతో నన్ను ప్రతిదినము స్తుతించిన వాని బాధలన్నిటినీ నిస్సంశయముగా హరించివేయగలను. మధుకైటభ వినాశనమును మహిషాసుర మర్దనమును అట్లే శుంభనిశుంభల యొక్క వధను ఎవరు కీర్తించుచుందురో, మరియు అష్టమి యందును చతుర్దశి యందును నవమి తిథి యందును ఏకాగ్ర చిత్తుడై భక్తితో నా శ్రేష్టమైన మహత్యమును ఎవరు శ్రవణము చేయుదురో అట్టి వారికి కొంచెమైనను పాపమంటదు. పాపఫలానను భవరూపమైన ఆపదలను కలగవు, దారిద్ర్య బాధ కలగదు, అట్లే ఇష్టబంధు వియోగమును కలగదు. దేవీ సప్తశతి యొక్క పారాయణము చేయువానికి శత్రువుల వలన కానీ, దొంగల వలన కానీ, రాజు వలన కానీ, ఆయుధము వలన కానీ, అగ్ని వలన కానీ, నీటి వలన కానీ ఎప్పుడునూ ఏ విధమైన భయము కలగదు. అమ్మవారి ఈ విధంగా సెలవిస్తున్నారు. కావున నా ఈ స్తోత్ర రూపమైన మహత్తును సమాహితు చిత్తులై భక్తితో పఠింపవలెను, మరియు ఎల్లప్పుడూ వినవలెను కూడా. అదియే కళ్యాణకారకమైన మార్గము. మహామారి మొదలగు విపరీత స్థితుల నుండి జనించడు ఉపద్రవములను, ఆధ్యాత్మికాది 3 విధములుగా ఉత్పాతములను నా మహత్యము వర్ణింపబడిన స్తోత్రపాఠము వలన చేయుట వలన శమింపజేయగలవు. ఎచ్చటగలన ప్రాసాదమునందు స్తోత్రపాఠము జరుగుచుండునో అచ్చట ఎల్లప్పుడూ నా ఉనికిని సన్నిహితత్వమును వదిలిపెట్టకుండా ఉండెదను. కూష్మాండ బలిని ఇచ్చునప్పుడును, ఉపచారములతో పూజించుచున్నప్పుడును, స్వాహాకారములతో హవనము చేసినప్పుడును, నిత్యోత్సవము మాసోత్సవము సంవత్సరోత్సవములందును నా ఈ స్తోత్రపాఠము చక్కని ఉచ్చారణతో పఠింపవలెను మరియు వినిపించవలెను. తెలిసి కానీ తెలియక కానీ తమ పద్ధతులతో చేయబడు బలి పూజ హవనము మొదలగు వాటిని నేను మిక్కిలి ప్రేమతో స్వీకరింతును. ప్రతి సంవత్సరమును శరత్కాలమునందలి నవరాత్రోత్సవమునందు చేయబడు మహాపూజ సందర్భమున నా ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో వినిన మనుష్యుడు నా అనుగ్రహముతో సమస్తములైన బాధల నుండి ముక్తుడై ధనధాన్యములతోనూ పుత్రికలతోనూ కూడినవాడు కాగలడు. ఇందు ఎంత మాత్రము సందేహము లేదు అని దేవి సెలవిచ్చారు. నా ఈ మహత్యమును నా స్తోత్రములను లోక కళ్యాణము కొరకు ఉద్భవించిన నా అవతారములను గూర్చి వినినవానికి యుద్ధము యందు పరాక్రమము కలుగును. అట్టి పురుషుడు యుద్ధమునందు నిర్భీతుడై ప్రవర్తించును. నా ఈ మహత్యమును స్తోత్రము వినిన మానవులకు శత్రువులు ఉండనే ఉండరు. శుభములు సంభవించును. వంశయమంతయును ఆనందముతో నుండును. ప్రతిక్రియగా చేయబడు శాంతి కర్మములు అన్నిటి యందును అట్లే భరింపరాని బాధలు సంభవించినప్పుడు దారుణమైన గ్రహపీడల యందును నా మహత్తును గూర్చిన స్తోత్రమును శ్రవణము చేయవలెను. అమ్మవారి మహత్తు గురించిన స్తోత్రము చేయాలిట. ఎప్పుడు బాధలు సంభవించినప్పుడు, దారుణమైన గ్రహపీడలు వచ్చినప్పుడు కర్మములన్నిటి యందును అమ్మవారి స్తోత్రము శ్రవణము చేయవలెనుట. ఇంకను ఉత్పాతములు దారుణమైన గ్రహపీడలు నశించును. మనుష్యులచే చూడబడు పీడకలలు శమించి శుభమును కలిగించు కలలు కలుగుచుండును. అంతేకాక బాలాగ్రహముల చేత పీడింపబడు పసిబాలురకు స్వస్థమును చేకూర్చును. మరియు మనుష్యుల మధ్య పరస్పర విద్వేషములు కలిగినప్పుడు ఇది అనగా ఈ మహత్యము స్నేహమును అనుసంధానపరచును.
ఎంతో ముఖ్యమైనది. చండీపాఠము చేయుట చేత సమస్తమైన దుష్ప్రవర్తన కల వ్యక్తులందరి యొక్క బలములను శక్తివంతమగు క్షీణింపచేయును. ఈ స్తోత్ర పారాయణము చేయుట తోడనే రాక్షసులను, భూతములను, పిశాచములను నశింపపోవును. నా ఈ స్తోత్రపాఠం అంతయును ఆ సాన్నిధ్యమును కలిగించును. అంతేకాక పశుబలుల చేత, పుష్పముల చేత, అర్ఘ్యముల చేత, ధూపముల చేత, సువాసనల చేత, దీపముల చేత, శ్రేష్టములగు బ్రాహ్మణుల భోజనముల చేత, హవనముల చేత, పంచామృతాది అభిషేక ద్రవ్యముల చేత, రాత్రింబవళును వివిధములుగా భోగములను సమకూర్చుట చేత, వివిధములుగా ఉపచారములను సమర్పించుట చేత, ఒక సంవత్సరమునందు నా పూజ చేసి నన్ను సంతోషింపచేయుట చేత ఏ ప్రసన్నత కలుగును, నా మహత్యమును ఒక్క పర్యాయము వినుట చేత అంతటి ప్రసన్నత కలుగును. శ్రవణము నది పాపములను హరింపచేయును, ఆరోగ్యమునిచ్చును. శ్రవణము అనునది పాపములను హరింపచేయును, ఆరోగ్యం ఇస్తుందిట. అమ్మవారి సంవత్సరం పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కరోజు కూడా విడవకుండా, అట్లే ఈ స్తోత్రపాఠము విన్నా కూడా అంత ఫలితం వస్తుందిట. నా ఈ చరిత్రము యుద్ధములందు దుష్టరాక్షసులను సంహరించుటయందు సమర్థమైనది. అట్టిన అవతారములు మహత్య కీర్తనము ప్రాణులు అందరి కొరకును రక్షణను కలగజేయగలదు. దేవతలారా, మీచే చేయబడిన స్తోత్రములను, బ్రహ్మాదులు ఋషులు మున్నగు వారు చేసిన స్తోత్రములను వినిన వార్ల శత్రువులచే కలిగేడు భయములు కలగనే కలగవు. ఆ బ్రహ్మచేత చేయబడిన స్తోత్రములు శ్రేయోదాయకమగు బుద్ధిని ప్రసాదించును. అరణ్యమునందును నిర్మానుష్య పదములయందును కార్చిచ్చు చేత ఆవరింపబడినప్పుడు నా ఈ చరిత్రమును స్మరించు మానవుడు ప్రసాదముల నుండి రక్షింపబడను. దొంగలచే చుట్టముట్టబడినను, నిర్జన ప్రాంతమున శత్రువుల చేత పట్టుబడినను, అడవిలో సింహములు, పులులు మొదలగు క్రూర జంతువులు వెంబడించినను, లేక అడవి ఏనుగులు వెంబడించినను, కోపించిన రాజు చేత మరణశిక్ష విధింపబడినను, కారాగార శిక్ష విధింపబడినను, సముద్ర మధ్యమందు నౌకపై ప్రయాణించినప్పుడు భయంకరమగు తుఫాను గాలిల్లో చిక్కుబడిపోయినప్పుడును కూడా, మరియు మిక్కిలి భయంకరమైన యుద్ధమునందు శస్త్రములచే పీడింపబడి నేలపై పడిపోయినప్పుడు, సమస్తములైన తీక్షణమైన బాధలయందును మనోవేదన చేత పీడింపబడినప్పుడును నా ఈ చరిత్రమును స్మరించటం వలన మనుష్యుడు సులభముగా ఆపద నుండి గట్టెక్కును. నా మహిమ చేత సింహములు మొదలగు క్రూర జంతువులు, హింసకులగు చోరులు మరియు శత్రువులు నా చరిత్రమును స్మరించుట చేత దూరముగా పారిపోయేదరు. అమ్మవారు ఈ విధంగా సెలవిచ్చారు. మేధాఋషి ఏమని చెప్పారు? తిరుగులేని పరాక్రమము కలిగిన భగవతీయగు శ్రీ ఆ చండికాదేవి ఇట్లు చెప్పి, అటు మీదట దేవతలందరూ చూచుచుండగానే అచ్చటనే అంతర్హితురాయలయ్యను. అమ్మవారు దేవతల శత్రువగు శుంభుని సంహరించెను. అనంతరము మిగిలిన రాక్షసులందరినీ కూడా హతమార్చెను. అటు మీదట దేవతలందరూ కూడా ఏ ఆటంకము లేని వారై తమ తమ యజ్ఞ హవిష్యులను సమర్పించుచు నిశత్రువులై నిర్భయులై తమ తమ అధికారములతో లోకపాలన చేయసాగిరి. జగత్తును హింసించువాడును, మిక్కిలి క్రూరుడును, సాటిలేను పరాక్రమశాలియు, మహావీరుడును అయిన ఆ నిశుంభుడు అమ్మవారి చేత సంహరింపబడిన పిదప తక్కిన రాక్షసులందరూ పాతాళమునకు వెడలిపోయిరి. ఓ రాజా, ఈ విధముగా భగవతీయగు అమ్మవారు నిత్యమైనదైనను మరల మరల అవతారములెత్తుచు జగత్తును పరిపాలించుచుండెను. ఈ జగత్తంతయు ఆమె వల్లనే మోహమునందుచున్నది. ఆమెయే ఈ విశ్వమును సృష్టించుచున్నది. కేవలము ప్రార్థన చేయుటతో ఆమె సంతోషించి విజ్ఞానమును అభివృద్ధిని ప్రదానము చేయగలదు. భగవతి మహామాయందు చిక్కని ప్రాణి లేదు. అంటే భగవతి అనేదే ఒక మహామాయ. ఆమె మాయందు చిక్కని ప్రాణే లేదు. అహంకార మమకారములు మొదలుకొని ప్రపంచమునందలి మాయలన్నీ ఆమె స్వరూపములే. సురత మహారాజా, మహాప్రళయకాలమందు కూడా మహామారి స్వరూపము ధరించునట్టి ఆ మహాకాళీదేవితో ఈ సమస్త ప్రపంచమంతయును నిండియున్నది.
ఆ అమ్మవారే ప్రళయకాలమునందు మహామారిగను తనకు పుట్టుక లేనిదైనను ఆమెయే సృష్టి రూపిణియగు సృష్టి పూర్వము నుండి కల ఆమెయే స్థితికాలమునందును సర్వ ప్రాణులను రక్షించుచున్నది. సంపత్కాలమునందు గృహమునందలి మనుష్యులకు ఆమెయే లక్ష్మీదేవిగా అవతరించుచున్నది. అట్లే దారిద్ర్య కాలమునందు బాధలు పెట్టుట కొరకే ఆ తల్లియే ఆదిలక్ష్మిగా లేక జ్యేష్ఠాదేవిగా అవతరించుచున్నది. గంధ పుష్ప ధూప దీపాదులతో పూజించి అమ్మవారిని స్తోత్రము చేయటం వల్ల ఆమె ధనమును పుత్రులను ధర్మ ప్రవృత్తి యందు చరించు బుద్ధిని నిశ్రేయస్సు స్థితిని అనగా శ్రేయోదాయకమగు ఉత్తమ గతిని సాధించును. స్తుతా సంపూజిత పుష్పైర్ధూపగంధాదిభిస్తదా దదాతి విత్తం పుత్రాశ్చ మతిం ధర్మే గతిం శుభాం. ఓం ఇతి శ్రీ మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమందలి దేవీ మహత్యమునందు ఫలస్తుతి ఈ విధముగా ఉన్నదని తెలుసుకొంచున్నాము. 12వ అధ్యాయములో మనం అమ్మవారి యొక్క ఫలశ్రుతిని తెలుసుకున్నాము. మనము ఇంతటితో దుర్గా సప్తశతి యొక్క వివరముగా పలు అధ్యాయములు తెలుసుకొంచున్నాము. ఆ భగవతి యొక్క దయతో జయము జయము దుర్గామాత జయము జయము. ఇంత మంచి కార్యక్రమం ఈ నవరాత్రుల్లో అమ్మవారి గురించి వివిధముగా మనము తెలుసుకున్నాము. ఆ భగవతి యొక్క ఆ కృపాకటాక్షాలు ఎప్పుడూ మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి. ఆ యొక్క శక్తి నాకు అందించినందుకు అమ్మవారికి పాదాభివందనాలు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సర్వం శ్రీ జగదంబికా చరణారవిందార్పణమస్తు.